ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 31 జనవరి 2013 సంవత్సరము. నేడు గురువారం. మాసం పుష్యమాసం, బహుళపక్షము. చవితి నేటి ఉదయం 11:10 వరకు ఉన్నది. ఉత్తరా నక్షత్రము నేటి రాత్రి 7:19 వరకు. సుకర్మము అనే యోగము నేటి తెల్లవారుజామున 4:34 వరకు. బాలవ అనే కరణము నేటి ఉదయం 11:10 వరకు. తర్వాత కౌలవ అనే కరణము నేటి రాత్రి 10:50 వరకు. అమృత ఘడియలు నేటి మధ్యాహ్నం 12:04 నుండి నేటి మధ్యాహ్నం 1:41 వరకు అమృత ఘడియల పుణ్యకాలం. వర్జ్యం నేటి రాత్రి 3:40 నుండి నేటి తెల్లవారుజామున 5:16 వరకు వర్జ్యం ఉన్నది. దుర్ముహూర్తం నేటి ఉదయం 10:37 నుండి నేటి ఉదయం 10:22 వరకు. తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 3:07 నుండి నేటి మధ్యాహ్నం 3:52 వరకు దుర్ముహూర్త కాలం. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి విశేషంలో ఈ రోజు నుంచి మనం రుద్రాక్షలు అంటే ఏమిటి, ఆ రుద్రాక్షల్లోని రకాలు, రుద్రాక్ష ధారణకి సంబంధించిన నియమ నిబంధనలు, రుద్రాక్షలు ఎవరు ధరించవచ్చు ఇత్యాది విషయాలన్నీ మన పంచాంగ కార్యక్రమాల్లో మనం తడవలుగా చెప్పుకుందాం. ఎందుకంటే రుద్రాక్ష అనేది చాలా పవిత్రమైన వస్తువు అని చెప్పి మనకందరికీ తెలుసు. ఈ పవిత్రమైన వస్తువుకి ఈ మధ్య కొంచెం అపవిత్రత వచ్చిందేమో అని చెప్పి మా భావన. కాబట్టి రుద్రాక్ష ధారణలో దేవి భాగవతంలో కానీ లేక శివపురాణంలో కానీ బ్రహ్మాండ పురాణంలో కానీ ఏమి చెప్పారు, దాని ధారణతో, రుద్రాక్ష యొక్క ధారణతో, రుద్రాక్ష అనే పదానికి ఆ పదం ఉచ్చరిస్తేనే మనకి అత్యంత శుభప్రదం. ఆ శుభఫలాలు అలా వస్తూ ఉంటాయి. ఇది శాస్త్ర సమ్మతమైంది రుద్రాక్ష ధారణ. ఈ మధ్య కొంతమంది పెద్దవారు కొన్ని సందర్భాల్లో రుద్రాక్ష గురించి చెప్తూ పంచముఖి రుద్రాక్షకి ప్రత్యేకమైన వృక్షం ఉంటుందని, ఏకముఖి రుద్రాక్షకి ప్రత్యేకమైన వృక్షం ఉంటుందని చెప్పి ఇలా వివిధ రకాలైన వాదనలు వినిపిస్తుంటే కొంచెం బాధ కలిగింది. ఇలా ఎక్కడైనా మనకు ఉంటుందా? ఎందుకంటే కాసేపు రుద్రాక్ష అనే విషయాన్ని పక్కన పెట్టేసేసి మనో నిత్య జీవితంలో వాడే వస్తువులు, వాడే ఫలాలు, ఒక జామకాయ కానీ ఒక నారింజకాయ కానీ ఇలా ఉన్నప్పుడు ఈ చెట్టు పుల్లని ఫలాలే ఇస్తుంది, ఈ చెట్టు వగరు ఫలాలనే ఇస్తుంది, ఈ చెట్టు ఇలాంటి ఫలాలనే ఇస్తుందని చెప్పి ఎక్కడైనా దేవుని సృష్టిలో మనకి కనిపిస్తోందా? దాన్ని మన సైన్స్ అనబడే శాస్త్రవేత్తలు ఆ చెట్టుని ఈ చెట్టుని రెండు కలిపి అంటు పెట్టి దాన్నే మనం క్రాస్ అంటున్నాం. కాబట్టి అలా చేసిన వృక్షాల్లోంచి ఒక చెట్టుకి ఎర్రకాయ, ఎర్రజామకాయ, అలాగే తెల్ల జామకాయ రెండు రావటం, ఒక దాంట్లో విత్తనాలు ఉండటం, ఒక దాంట్లో విత్తనాలు లేవటం దేవుడి సృష్టిలో మనం గమనిస్తే కనుక విత్తనం లేని చెట్టుగా నువ్వు జన్మించు అని చెప్పి ఒక నదికి శాపంగా ఇవ్వటం అయింది. అదే మనకి కదలీ వృక్షం అంటే అరటి చెట్టు. అరటి పండుకి మనకి దాంట్లో విత్తనం ఉండదు మనకి. కాబట్టి ఇలా విత్తనం లేకుండా ఏదన్నా వస్తుందా? ఆ విత్తనంలో మనకి ఇది ఫలాంది అని చెప్పి మనం చెప్పగలమా? కాబట్టి ఇలాంటివన్నీ కొంచెం సందేహాలు నాకు రావటం జరిగింది. దీనికి మా గురువుగారిని అడగటం, అయ్యా ఏంటి అసలు ఇదంతా, పూర్వం మీరు మాకు చెప్పిన విద్య వేరు, ఇప్పుడు ఇలా చూస్తుంటే మాత్రం కొంచెం బాధ కలుగుతోంది, దీనికి ఎలా నివారణ అంటే ఒకసారి దేవి భాగవతం చదవరా నాయన అని చెప్పి ఆయన చెప్పారు. ఆ దేవి భాగవతంలో నేను చదివిన కొన్ని అంశాల్లో మీకు మనం ఇప్పుడు ఆ చదివిన అంశాలని
మన స్టూడియో ద్వారా మనం పంచుకుందాం. ఎందుకంటే కొంతమందికైనా అసలు నిజం కనుక తెలిస్తే అసలు రుద్రాక్ష అంటే ఏమిటి అనే విషయం కనుక మనకు తెలియదు. మాటమాటికి ఏంటంటే రుద్రుని కంటి నుంచి జారింది రుద్రాక్ష, చాలా పవిత్రమైంది. సంతోషం. ఎందుకు జారింది, ఎలా పవిత్రమైంది, ఎన్ని రకాలు ఉన్నాయి? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రుద్రాక్షలు మనకి దాని పరిమాణం అంటే సైజ్ ఆఫ్ ది రుద్రాక్ష ఎంత ఉండాలి, ఇంత ఉండాలా. దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితం నేను తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ పాపనాశనం అంటే మనకందరికీ తెలుసు. మన ఇప్పుడు వాళ్ళకి మాత్రం అదొక వాటర్ ఫాల్స్ అయిపోయింది అది. కాబట్టి ఆ పాపనాశన స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ నాగరుద్రాక్ష అండి అని చూపించారు. చక్కగా ఇంత లావున ఉందండి, ఇంత ఎత్తు పడక పెట్టుకుని ఉంది. అది అంటే ఒరిజినల్ రుద్రాక్ష అంటాడు. అలాగే రుద్రాక్ష విత్తనాలు, రుద్రాక్ష ఆకులతో కలిపి ఏకముఖి రుద్రాక్ష అమ్మాడండి. 250 రూపాయలకు అమ్మాడు. నేను కావాలని చెప్పి అది తీసుకొచ్చా ఇంటికి. ప్లాస్టిక్ ఆకులు ఫెవికాల్ పెట్టి అతికిచ్చినవి అవన్నీ. మరి చాలా స్వచ్ఛమైంది, ఇంతకంటే స్వచ్ఛమైంది లేదు అని చెప్పి అక్కడ అమ్మటం జరిగింది. ఎందుకంటే రుద్రాక్షల గురించి దాని గురించి అంత నాకు కొంచెం బాధ కలిగే అంశం ఇక్కడ. రుద్రాక్ష చెట్లకి పుట్టినిల్లు నేపాలే ఎందుకయ్యా అనేది మీమాంస మనకి. అయితే హిమాలయాల యొక్క పాదాల దగ్గర నేపాల్ ఉండటం జరిగింది. హిమాలయాలు ఎవరు పుట్టినలో మనకందరికీ తెలుసు. కాబట్టి అలా మనం ప్రాక్టికల్గా కనుక మాట్లాడుకోవాలన్నీ, అంతే తప్పితే పురాణాలు చెప్పాయి లేకపోతే ఇంకోళ్ళు ఎవరో చెప్పారు కాదు. ప్రాక్టికల్గా కూడా మనం దీన్ని కోరిలేట్ చేసుకోవాలి. దీనిని రెండు కలిపి అనుసంధానం చేసుకుని మనం మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకుంటున్నప్పుడు ముందరగా అసలు రుద్రాక్ష అంటే ఏంటి అనేది విషయం తెలుసుకుందాం. దేవీ భాగవతంలో మనకి 2వ స్కందంలో ఈ రుద్రాక్ష యొక్క ప్రస్తావన మనకుంది. అలాగే శివపురాణంలో కూడా దీని గురించి ప్రస్తావన చేశారు. అగ్ని పురాణంలో కూడా రుద్రాక్ష ధారణ, దీని మహత్యం గురించి చెప్పారు. మనకి అందరికీ గురువుగారైన మహాదేవుడైన ఆ శివుని తర్వాత గురువుగా పూజించదగిన వ్యక్తి మనకి దత్తాత్రేయ స్వామివారు. ఆ దత్తాత్రేయ స్వామివారి కథనంలో కూడా మనకి రుద్రాక్ష ధారణ, దాని మహత్యము, రుద్రాక్ష ధరించడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు ఆ వ్యక్తి పొందాడు, ఎటువంటి పాపాన్ని హరింపజేసుకున్నాడు అని చెప్పి మనకి ఆ గురు చరిత్రలో శ్రీ గురు చరిత్ర అని చెప్పి మనకి పిఠాపురం వారిది ఒక మన ప్రచురణ కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ పిఠాపురం వాళ్ళని ప్రస్తావిస్తున్నారండి? వాళ్ళకి మీకు ఏదన్నా సంబంధం ఉందా అంటే సంబంధం ఏమీ లేదండి. ఒక్క సంబంధం వల్ల నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు ఆ గ్రంథంలో. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఎవరైతే ఉన్నారో సాక్షాత్ ఆ దత్తాత్రేయ స్వామి వారి అవతారంగా మనం చెప్పుకుంటున్నాము. వారి యొక్క జన్మస్థలం పిఠాపురం. ఆ పిఠాపురంలో వారు సంచరించిన, వారు తిరిగిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాల్లో వారి వంశీకులైన 38వ తరం వారో 39వ తరం వారో వారికి దొరికిన తాళపత్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని ప్రకారంగా చేసిన గ్రంథం శ్రీ గురు చరిత్ర పిఠాపురం వారి పబ్లికేషన్లో. దాంట్లో మీరు చదవండి ఎప్పుడైనా సరే మీకు వీలున్నప్పుడు. దాంట్లో రుద్రాక్ష ధారణ గురించి స్వచ్ఛంగా మనకి ఇవ్వటం జరిగింది. మిగతా గ్రంథాల్లో కూడా ఇచ్చారు. అయితే గ్రంథాంతరాల్లో కొన్ని తేడాలు మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఒరిజినల్ స్క్రిప్ట్ మనం చదివిన తర్వాత మిగిలిన తేడాలు మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. వీటన్నిటికీ ఆధారం ఏదయ్యా మళ్ళీ అంటే దేవీ భాగవతం, మన పురాణాలు. కాబట్టి ఆ దేవీ భాగవతంలో 2వ స్కందంలో మనకందరికీ తెలుసు త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. రాక్షసులువా త్రిపురాసురులు వీరెవరయ్యా? 3 అన్నదమ్ములు. ఈ 3 అన్నదమ్ములు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసి మాకు చావు లేకుండా వరం ఇవ్వయ్యా బాబు అని చెప్పి ఆయన అడిగారట. జరామరణాలు లేకుండా ఏ వరం ఇచ్చే ప్రసక్తి లేదు, కాబట్టి అది తప్ప ఏదన్నా నువ్వు వేరే వరం కోరుకో
అని చెప్పి ఈ మహాదేవుడు వారిని చెప్పడం జరిగింది. సరే, అయితే మాకు ముగ్గురికి 3 పురాలు, అంటే 3 పెద్ద పెద్ద బిల్డింగ్స్, మ్యాన్షన్స్ అని ఏవైతే అంటున్నామో మనం, రాజసౌధాలు, అలాంటి రాజసౌధాలు ముగ్గురికి మాకు కావాలి. ఆ 3 కూడా గాల్లో తేలుతూ ఉండాలి. 3 రకాల లోహాలతో ప్రత్యేకంగా ఉండాలి. వెండి, బంగారం, ఇంకా మనం ప్లాటినం ఏదైతే అంటున్నామో అట్లాంటి మొత్తం నవరత్న ఖచ్చితంగా ఉండాలి. అట్లాంటి 3 పురాలు మాకు కావాలి, గాల్లో తేలాలి. సరే, ఇంతే కదా, ఓకే. అయితే మరి ఇంకేం కావాలి నీకు, ఇంకేం కావాలంటే అది అక్కడ కామా పెట్టాడు వీళ్ళు, ఆ త్రిపురాసులు. 3 పురాలు గాల్లో తేలుతూ ఉండాలి. మరి వీరు అడగాల్సిన వరం ఏంటి? మరణం లేకుండా కావాలి. కాబట్టి ఈ 3 పురాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ 3 మ్యాన్షన్స్ గాల్లో ఇలా తేలుతూ ఉండాలట. ఈ 3 ఎప్పుడైతే ఒకే సరళరేఖలోకి వస్తాయో అప్పుడు మా యొక్క మరణాన్ని నిశ్చయింపచేయి అన్నారట ఆయన. 3 పురాల్ని ఇలా రొటేషన్ ఇట్లా తిరుగుతున్నప్పుడు, ఆ తిరిగేవన్నీ ఒక రేఖ మీద వచ్చినప్పుడు ఆ ముగ్గురిని ఒకే బాణంతో సంధించాలి, బాణం కాని బాణం కావాలి అని చెప్పి వరం అడిగారట. కాబట్టి ఇంత కాంప్లికేటెడ్గా వరం అడిగితే సరే అని చెప్పి, ఎందుకంటే ఈయన బోలాశంకరుడు కదా, సరే వరం ఇవ్వటం జరిగింది. వరం ఇచ్చిన తర్వాత ఆయన చేసుకున్న తర్వాత మామూలే కదండి రాక్షసులకి, ఎప్పుడైతే దేవతల నుంచి వరం పొందారో ఆ వరం పొందిన తర్వాత వారి యొక్క నిజస్వరూపం అంతవరకు వాళ్ళు భక్తులుగా ఉంటారు, పరమ కఠోరమైన భక్తులు. ఆ భక్తికి ఎవరైనా సరే చలించాల్సిందే. కాబట్టి ఆ మహాదేవుడు చలించిపోయి వీళ్ళకి వరాలు ఇచ్చేస్తారు. వరాలు ఇచ్చిన తర్వాత వారి యొక్క నిజస్వరూపం బయటపడుతుంది. అంతే కదండి. పైసల మీద మాకు ఇంట్రెస్ట్ లేదండి, మాకు జీవితం మీద ఆసక్తి లేదండి అని చెప్పి మనం అంటూ ఉంటాం. అవకాశం వచ్చినప్పుడు ఎట్లా మనం దాన్ని మొత్తం మనం హరింపజేయాలని చెప్పి మనం ఎట్లయితే ఆలోచిస్తామో, అంటే మనలో రాక్షసుడు ఎవరండి? మన యొక్క కోరిక, మన యొక్క అసూయ. మన అసూయనే రాక్షసులుగా మనకి పురాణాల్లో చెప్పడం జరిగింది. మన యొక్క కోరికనే మనకి చూపించారు అక్కడ, అంతే తప్పితే వేరే ఎక్కడ అక్కడ మనకు కనబడవు. కాబట్టి మనలో ఉన్న చెడు భావన ఏదైతే ఉందో అదే రాక్షసుడు, మంచి భావన ఏదైతే ఉందో అదే దైవత్వం. కాబట్టి ఈ కోరికని ఇక్కడ ఎప్పుడైతే మనకుందో ఆ కోరిక ప్రకారంగా ఈ రాక్షసులు వీరి యొక్క నిజస్వరూపం బయటపడి వారు దేవతలని, మునులని, అలాగే విష్ణువుని ఆరాధించే వారు ఎవరైతే ఉంటారో వారిని, వీరన్నిటినీ బాధ పెట్టడం, వారిని ఇబ్బంది పెట్టడం, శారీరకంగా మానసికంగా వారికి ఇబ్బందులు కలగజేయటం ఇత్యాదివన్నీ చేయటం మొదలెట్టారు. అలా చేసే ప్రక్రియలో వీరందరినీ కాపాడాల్సిన వ్యక్తి మళ్ళీ ఎవరయ్యా అంటే విష్ణువు. ఎందుకంటే ఆయన ఆపరేటర్ గారండి, జిఓడి గాడ్లో ఆయన ఆపరేటర్ గారు. కాబట్టి ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడి మధ్యవర్తం చేసి సమస్యకి పరిష్కారం చెప్పగలిగిన వ్యక్తి ఆయన. కాబట్టి వీరందరూ వెళ్ళి బ్రహ్మదేవుడిని ఆశ్రయిస్తే, బ్రహ్మదేవుడు నాది కాదయ్యా బాబు, అది నువ్వు వెళ్ళి అక్కడ విష్ణువు అని అడుగు. ఆ విష్ణుదేవుడిని ఆశ్రయించిన తర్వాత వరం ఎవరిచ్చారయ్యా అంటే ఈయన. సరే, ఈయన వరం ఇచ్చాడంటే దీనికి ఎక్కడో మరి దీన్ని చాలా ఆయనతో మాట్లాడిన తర్వాత కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదని చెప్పి ఆ విష్ణుదేవుల వారు శివుడి దగ్గరికి రావటం, అయ్యా నువ్వు ఇట్లాంటి వరం ఇచ్చావు, 3 పురాలు గాల్లో తేలుతున్నప్పుడు ఎప్పుడు సరళరేఖ మీద రావాలి, ఒకళ్ళొకళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అంటే సరే అని చెప్పి ఆయన అప్పుడు మహాదేవుడైన ఆ యొక్క శివుడు తపస్సు చేసుకున్నట్ట. ఆ తపస్సు చేస్తున్నప్పుడు మామూలుగా ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే కళ్ళు ఇట్లా మూసుకుని మన చిన్ముద్రలో కూర్చుంటారో అలా ఆయన పద్మాసనం వేసుకుని చక్కగా ధ్యానం చేసుకుంటున్నప్పుడు, ధ్యానం చేసుకున్న తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చిన తర్వాత కళ్ళు తెరిచారట. ఆ కళ్ళ వెంబడి అంతవరకు మూసుకున్న కళ్ళు ఆయన యొక్క రుద్రుడి కళ్ళ నుంచి జాలువారిన నీరే, కంటి నీరే రుద్రాక్షగా మనకి చెప్తున్నారు. కాబట్టి ఆ రుద్రాక్ష ఏదైతే ఉందో దాన్ని మొత్తం మనకి 32 రకాలుగా రుద్రాక్షలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ 32 రకాల రుద్రాక్షలే, ఎందుకంటే ఆయనకి 3 కళ్ళు కదండి, ఆయన త్రినేత్రుడు కదా. కాబట్టి
ఆ త్రినేత్రధారుడుగా ఉన్న ఆయనకి ఆయన 3 నేత్రాల నుంచి రాలిన ఏవైతే నీటి చుక్కలు ఉన్నాయో అవే రుద్రాక్షలుగా జాలువారి కిందకు పడ్డాయట. అవే వృక్షాలుగా మారినాయి. అలా మారినవే ఎరుపు రంగులోవి కొన్ని, తెలుపు రంగులోవి కొన్ని, నలుపు రంగులోవి కొన్ని, ఇలా 3 రకాలుగా ఈ యొక్క రుద్రాక్షలు రాలటం వాటి. ఇవన్నీ మొత్తం కలిపి మనకి ఎరుపు రంగులో ఉన్న రుద్రాక్షలు దాదాపుగా 12, తెల్లవ రంగులో ఉన్నవి దాదాపుగా 16, అలాగే నలుపు రంగులో ఉన్నవి దాదాపుగా 10. ఇలాంటి ఈ రుద్రాక్షలు జాలువారటం, అవి వృక్షాలుగా మారటం, అవి మహాదేవుడైన శివుడి యొక్క నివాస స్థలమైన హిమాలయాల్లో జరిగింది. హిమాలయాల పాదాల చెంత ఉన్న నేపాల్ ప్రాంతంలో వీటి యొక్క రుద్రాక్షలు పెరగటం కానీ రుద్రాక్షలు లభించడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇవి కేవలం నేపాల్లోనే ఎందుకు లభిస్తాయి? ఆ నేపాల్లో ఎటువంటి ప్రదేశంలో ఇవి ఉంటాయి? దీంట్లో రకరకాలుగా ముఖాలు అని చెప్తున్నాము. ఆ ముఖాల గురించిన వివరాలు రేపటి పంచాంగ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మాండ పురాణాంతర్గత వేదాద్రి స్థల పురాణాన్ని శ్రీ మందపాటి రామకృష్ణ కవి వేదాచల మహత్యంగా రచించారు. వేదాద్రి స్థల పురాణ చరిత్రకు నేటికి ఇదే ప్రామాణికంగా వస్తుంది. బ్రహ్మదేవుని వద్ద నుండి వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి శ్రీమన్నారాయణుడు మత్స్యావతారుడై సంహరించి వేదాలను ఉద్ధరించినాడు. శ్రీ మహావిష్ణువుచే రక్షించబడిన వేదాలు పురుష రూపమును దాల్చి దేవదేవుని పులదీతులుగా ప్రార్థించాయి. కష్టాల నుండి కడతెర్చినందుకు స్వామిని కొనియాడి ఎల్లప్పుడూ మా శిరస్సుపై ఉండి మమ్మల్ని తరింపచేయవలసినదిగా ఆ వేదాలు ప్రార్థించినవి. అందుకు సంతసిల్లిన ఆదినారాయణుడు నృసింహావతారమునందు హిరణ్యశివుని సంహరించి ప్రహ్లాదుని రక్షించిన అనంతరం పంచరూపాత్మకుండనై మీ శరములపై వసింతును అని మాట ఇచ్చాడు. అప్పటి వరకు మీరు కృష్ణవేణి గర్భమున సాలగ్రామం రూపమున వర్ధిల్లండి అని అన్నారు. ఈ విధంగా అందరి కోరికలను ఒకే సమయంలో తీరగలవని స్వామివారు వరమిచ్చారు. అనంతరం నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరణానంతరం శ్రీ మహావిష్ణువు జ్వాలా నారసింహమై ఈ వేదాద్రిపై వెలిసినట్లు స్థల పురాణం చెబుతుంది. వ్యాస మహర్షి ఆదేశానుసారం ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఒక ప్రదేశాన్ని అన్వేషిస్తూ సంచరిస్తున్న కొంతమంది మహర్షులకు వేదగిరి ప్రాంతానికి రాగానే స్వరయుక్తంగా వేదనాదం కొండలో నుంచి వినబడింది. ఆ వేదనాదానికి ఆకర్షితులైన మునులు వేదగిరిని కొండపై ఉన్న గుహలోనికి ప్రవేశించారు. అక్కడ వారు స్వామిని దర్శించి ఆ ఆశీస్సులతో ఇక్కడే చిరకాలం తపస్సు చేస్తూ ఉండిపోయారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప
లక్ష్మీ నరసింహ మరునాలుగు లోకములన్నీ మ్రొక్కి జ్వాలా నరసింహ. పురాణ యుగమున ఈ గిరిపైనే తపము ధరించెను యాద ఋషి ధరాతలమున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. సాలగ్రామ నారసింహ బ్రహ్మదేవుని ప్రతిష్ఠ కాగా యోగానంద నారసింహం ఋష్యశృంగ ప్రతిష్ఠ గరుడాదుల ప్రార్థనచే గరుడాద్రిపై వీర నారసింహుడు కొలువు తీరగా వనదేవతల ప్రార్థనతో లక్ష్మీ నరసింహమూర్తి యోగానంద నారసింహ పీఠమున వెలిసినాడు. ఆలయంలోని మూల విరాట్టు పడమటి ముఖంగా కృష్ణానది వైపు తిరిగి ఉంటుంది. స్వామికి ఎదురుగా నదిలో సాలగ్రామం రూపం వెలిసి ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఉత్తరంగా ఉన్న కొండ మీదకు మెట్లదారిన వెళ్లితే జ్వాలా నారసింహ దర్శనమిస్తుంది. వేదాద్రి నుండి తూర్పుగా 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే గరుడాద్రి పైన కొండ గుహలో వీర నరసింహుడు ఉగ్రరూపుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇచ్చట క్షేత్ర పాలకుడుగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి కొలువు తీరియున్నాడు. స్నానం చేసిన ఫలాన్ని భక్తులకు ప్రసాదిస్తున్న శ్రీ నృసింహస్వామి స్నానాలయ్యగా పేరు పొంది ఆరాధనలందుకుంటూ ఉన్న క్షేత్రం వేదాద్రి.